బీచ్లలో ప్రశాంత వాతావరణాన్ని చిదిమేసి మందుబాబుల అడ్డాగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్న బీచ్లలో మద్యాన్ని ఏరులై పారించేందుకు ఎక్సైజ్ శాఖను తొందర పెడుతోంది. ఇందుకోసం విధి విధానాలు ఖరారు చేయించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బీచ్ బార్లలో అన్ని రకాల మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ విశాఖ, చీరాలలో తొలి దశలో ఏర్పాట్లకు రంగం సిద్ధమవుతోంది. బీచ్ బార్ల ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ ఎక్సైజ్ శాఖను తొందర పెడుతున్నట్లు తెలుస్తోంది. బీచ్ బార్ల నిర్వహణకు సంబంధించిన విధి విధానాల్ని సూత్రప్రాయంగా ఖరారు చేసిన అధికారులు ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. 1-2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బీచ్ బార్లలో కేవలం బీరు మాత్రమే విక్రయిస్తారన్న ప్రచారాన్ని ఎక్సైజ్ శాఖ ఖండిస్తోంది. సాధారణ బార్లలో విక్రయించే అన్ని రకాల మద్యం బీచ్ బార్లలోనూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఏ కేటగిరీ మద్యం విక్రయిస్తారన్న అంశంపై ఎలాంటి సందేహాలకు తావులేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై అధికారిక ఉత్తర్వుల్లోనూ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద తొలి దశలో విశాఖపట్నం, చీరాలలో బీచ్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 7 ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. యారాడ బీచ్ వద్ద కూడా ఒక బీచ్ బార్ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు. చీరాలలో మరో 4 ప్రాంతాలను గుర్తించారు. మొత్తంగా 12 ప్రాంతాల్లో బీచ్ బార్ల ఏర్పాటుకు అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. తుది నిర్ణయాన్ని ఎక్సైజ్ కమిషనర్ తీసుకోనున్నారు. పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైన 2-3 నెలల్లోనే రాష్ట్రంలోని మిగతా తీర ప్రాంతాలకు కూడా బీచ్ బార్లను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో అనువైన ప్రాంతాలపై నివేదికలు సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి నాటికే రాష్ట్ర వ్యాప్తంగా బీచ్ బార్ల ఏర్పాటును పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి వేదికగా మార్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.